నమస్తే. బాగున్నారా? అమ్మ వంట అమ్ములు ఇంటాకి స్వాగతం. ప్రేక్షకులందరికీ ఈరోజు పాలకూర పప్పుతో మీ ముందుకొస్తున్నాను. పాలకూర పప్పు చూడండి. పాలకూర తీసుకున్నాను, ఒక 3 కట్టల పాలకూర తీసుకున్నాను. తర్వాత కందిపప్పు నానబెట్టాను. అలాగే ఉల్లాకు, ఇప్పుడు ఉల్లాకు బాగా దొరుకుతుంది ఇక్కడ. ఉల్లాకు, తర్వాత ఒక 2 టమాటో ముక్కలు. పప్పులో కాస్త 2 టమాటో ముక్కలు వేస్తే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ ముద్ద, ఉల్లిపాయలు అండ్ మెంతి. ఇప్పుడు వీటిని మనం ఏం చేస్తున్నాం చూడండి. ఈ కుక్కర్ ఉంది కదా, ఈ కుక్కర్లో మనం ఏం చేస్తామంటే ఇవన్నీ ఇందులోనే వేసేస్తాం మనం. ఏంటి చూడండి, ఏది కందిపప్పు, పాలకూర, పచ్చిమిర్చి, ఇందులో సగం ఉల్లిపాయలు, కాస్త వెల్లుల్లి ముద్ద, తర్వాత కాస్త కరివేపాకు, టొమాటోస్ మొత్తం ఈ 2 టొమాటోస్ మొత్తం వేసేస్తున్నాను నేను. దాంట్లో కంప్లీట్ మిక్స్ అయిపోతే కాస్త ఉల్లాకు, ఇవన్నీ నేను కుక్కర్లో వేసేసి నేను మూత పెట్టేస్తున్నాను. నేను చూడండి, కుక్కర్లో అన్నీ కలిపేశాను. పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, నేను కట్ చేసుకున్న వాటిల్లో సగం ఉల్లిపాయ ముక్కలు. అంటే ఇది ఎక్కువ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏదైతే కొలత ఒక ఈ గిన్నె తీసుకున్నాను, ఈ గిన్నెలో 75% పప్పు తీసుకున్నాను. నేను ఒక 3 కట్టల పాలకూర తీసుకున్నాను. ఆ 3 కట్టల పాలకూర కాస్త ఎక్కువ అనిపించింది నాకు, పప్పులోకి కాస్త మిగిలింది. ఆ తర్వాత మెంతి వేయలేదు, ఎందుకంటే మెంతి పోపులో వేద్దాం, లేకుంటే చేదొస్తుంది కాబట్టి. మిగతావన్నీ మళ్ళీ తాలింపుకి వెల్లుల్లిపాయ ముద్ద ఇవన్నీ నేను రెడీగా ఉంచుకున్నాను. కుక్కర్లో మాత్రం ఇవన్నీ కంప్లీట్గా మిక్స్ చేశాను. చూడండి, ఇవన్నీ ఒక్కసారి దీన్ని బాగా కలపాలి చక్కగా ఇలా. ఏదైనా పప్పు లేనిది భోజనం ఉంటుందా అండి? ఎలాంటి శుభకార్యంలోనైనా. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియారవారి ముందు విందు ఆహా నాకే ముందు కదా. అలా ఎన్ని పాటలో వంట పైన స్టవ్ వెలిగించేసాను నేను. కుక్కర్ పెట్టేశాను, ఇంకా మూత పెట్టేసి నేను అంటే కందిపప్పు కాబట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఈ లోపల మీరు కూడా వెయిట్ చేయండి. స్టే ట్యూన్. ఎస్, చూడండి, పాలకూర పప్పు, పాలకూర, టొమాటోస్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కాస్త పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసాం కదా, చక్కగా ఉడికిపోయింది కదా ఇదంతా. చూడండి, మనము ఇలా చేసుకుంటే ఇంకొక 2 టమాటాస్ ఉన్నా పర్వాలేదు. టమాటా ఎక్కువ రుచి ఇష్టపడే వాళ్ళు ఇలా వేసుకుని తర్వాత మనం దీనికి తాళింపు పెట్టుకోవాలి మనం. ఓకేనా? తాళింపుకు కావలసిన మొత్తం ఇంగ్రీడియంట్స్: కాస్త పచ్చిమిర్చి పోపులో వేయాలి, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ముద్ద, ఆ తర్వాత కాస్త మెంతి, కరివేపాకు, అండ్ నేను ఉల్లాకు కూడా తీసుకున్నాను. ఉల్లాకు కూడా ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది అది. చూడండి, నేను ఎప్పుడంటే ఇది నా 3వ వీడియో అనుకుంటాను. ఫస్ట్ పులిహోర, దద్దోజనం, కట్టె పొంగలి చేశాను కదా నేను. సెకండ్ వీడియో మీకు కొబ్బరి పచ్చడి చూపించాను. 3వ వీడియో నేను పాలకూర పప్పు చేసి చూపిస్తున్నాను. 4వ వీడియో అంటే నాకు ఇష్టమైన, నా ఫేవరెట్, ప్రతి చిన్నపిల్లలు అనుకోండి, పెద్ద పిల్లలు అనుకోండి, మన చిన్నప్పటి జ్ఞాపకం ఏంటి? అమ్మ చేసే పచ్చి పులుసు. అమ్మ చేసే పచ్చి పులుసు వేడి అన్నం వండుకొని మనం ఆ పచ్చి పులుసులో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి. చూడండి, ఇది వేడెక్కిన తర్వాత నేను కాస్త ఆయిల్ వేసాను. వేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్లో నేను 75% కందిపప్పు తీసుకున్నాను. నేను ఒక 3 కట్టల పాలకూర ఎక్కువే తీసుకున్నాను నేను. తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవన్నీ అనమాట. ఓకే, ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆవాలు తీసుకున్నాను నేను. కొంచెం చిటపటలు ఆడిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ జీలకర్ర ఎక్కువ వేసుకోండి. ఇది జీలకర్ర చూసారు కదా. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నెక్స్ట్ కాస్త పచ్చిమిర్చి. ఎందుకంటే మనలో ఏ కళ ఉంటుందో, మానవ జన్మకి భగవంతుడు ఏదో ఒకటి ఇస్తాడండి కళ. అది ఏదైనా కావచ్చు, చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు. కొందరికి ఎక్కువ అనిపిస్తుంది ఆ కళ, కొందరికి తక్కువ అనిపిస్తుంది కదా. నెక్స్ట్ మాట్లాడుకుంటూ నేను ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. చూడండి, వాళ్ళలో ఉన్న కళను, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను ఉన్న కళను కూడా అటు భర్త కానీ పిల్లలు కానీ ప్రోత్సహిస్తే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందంటే ఇంకా అది మాటల్లో నేను చెప్పలేను. నేను ఉల్లిపాయలు వేసాను కదా, అది వేగిపోయింది. నెక్స్ట్ చూడండి, వెల్లుల్లిపాయ ముద్ద నేను ఎక్కువే తీసుకున్నాను. నేను పప్పు ఎంత, ఇప్పుడు నేను తీసుకున్న కుక్కర్ ఉంది కదా, ఆ కుక్కర్కి 75% ఉంది పప్పు.
కాబట్టి వెల్లుల్లిపాయ ముద్ద ఎక్కువ వేసుకున్నాను. ఒక 7-8 వెల్లుల్లిపాయలు ముద్ద చేసుకున్నాను నేను. వెల్లుల్లిపాయ ఎంత వాడితే అంత మంచిది. అల్లం వెల్లుల్లిపాయ ఎందులో వాడాలి, వెల్లుల్లిపాయ ఎందులో వాడాలి అనేది మనం కొంచెం ఆలోచించుకోవాలి. పప్పులో కానీ, చారులో కానీ, ఇంకా కొన్నిటిలో ఓన్లీ వెల్లుల్లిపాయ వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది అది. నెక్స్ట్ ఉల్లిపాయలు వేగుతున్నాయి. అండ్ మన మెంతి వేసేస్తున్నాను. చూడండి, మెంతి కాస్త ఆయిల్లో ఫ్రై కావాలి, ఎందుకంటే అది చేదు ఉంటుంది కాబట్టి ఫ్రై కావాలి. ఇది ఏమో ఎన్నో ఛానల్స్ ఉన్నాయి కదా, నా ఛానల్ అది అందరూ వెల్కమ్ చెప్తారా లేదని నాకు ఒక్క చిన్న డౌట్ ఉంది. చూస్తాను నా నెక్స్ట్ వీడియోకి వచ్చేసరికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారో, ఎంతమంది. ఇది ఎంతోమంది ఉన్నారు, వేలు లక్షలు కోటాను కోట్లు, ఇంకా లక్షలేంటి మహానుభావులు ఉన్నారు చక్కగా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వంట. కానీ నేను చేసేదాన్ని నాకు ఎంకరేజ్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. అండ్ నేను కాస్త ఉల్లాకు వేసుకున్నాను. అక్కడ ఉల్లాకు ఉంది, ఉల్లాకు బాగుంటుంది పోపులో వేస్తే, ఉల్లాకు వేసేసుకోండి. ఉల్లాకు కూడా మంచిగా వేగిపోయింది. నెక్స్ట్ మన ఫేవరెట్ కరివేపాకు తాలింపులో లేకుంటే అసలు నాకు తోచదు. జనరల్గా ఆ డిష్ కూడా వెలవెలబోతుంది అన్నమాట. ఇలా కబుర్లు చెప్పుకుంటూ వంట చేయడం, అందులో కొత్తగా ఆడియన్స్తోని నా వంటకి సంబంధించిన మాట్లాడుతూ చేయడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చూడండి, కరివేపాకు కూడా వేగిపోయింది కదా. నెక్స్ట్ మనం లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఏమి ఇవ్వాలి, పసుపు వేయాలి. ఇందులో హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది పసుపు. పట్టించింది అయితే ఇంకాస్త కొంచెం తక్కువ వేసినా సరిపోతుంది. ఇవన్నీ వేసి మంచిగా కలిపేసి ఇక్కడ పప్పు వెయిట్ చేసేస్తుంది. ఎప్పుడు వచ్చేస్తుంది నా ప్రియసఖి అంటే ఆ పప్పుకి ప్రియసఖి ఎవరు, మనం వేసుకున్న తాలింపు. ఈ తాలింపుని మనం వేసేసుకుందాం. ఇందులో నేను వేసేసాను మొత్తం తాలింపు. అది వేస్తేనే ఇట్లా మనకు చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. తాలింపు అయిన తర్వాత మంచిగా కలపాలి. దీన్ని కలిపి ఇందులో ఆల్రెడీ ఒక స్పూన్ పెట్టాను కదా, నేను మర్చిపోయా. ఇది కలపాలి. కలిపి మీకు ఏమైనా హడావుడి ఉంటే ఇది ఒక్కటి చేసుకుంటే సరిపోతుందండి. చారు వేసుకోవాలి ఇలాంటివి ఏం ఆలోచనలు వద్దు. చక్కగా ఇది ఒక్కటి చేసేసుకొని ఇంకొక 2 టమాటోస్ వేసుకున్నా బాగుంటుంది. నా దగ్గర 2 ఉన్నాయి కాబట్టి అవి వేసేసాను నేను. చూడండి, 1 టేబుల్ స్పూన్ అండ్ ఎక్కువ ఉంది కాబట్టి పప్పు నేను 2.5 వేసేస్తున్నా నేను. ఆ తర్వాత కారం వేయాలి 1 స్పూన్. యాక్చువల్గా దీన్ని నెయ్యితో కూడా చాలామంది నెయ్యి ఇష్టపడే వాళ్ళు చాలా నెయ్యితో కూడా పోపు పెడతారు. కానీ నెయ్యి ఎంత ఇష్టం ఉన్నా, నాకు ఇష్టమే, ఎంత ఇష్టం ఉన్నా కొన్ని పదార్థాల్లో వంటల్లో మనం ఇలా ఆయిల్తో పెడితేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇలా బాగా కలపాలి. చూడండి, చక్కగా కలపాలి. ఇదంతా ఒక 3-4 మినిట్స్ అలా చక్కగా ఉడకనిద్దాం. దీన్ని మనం ఉడకనిచ్చిన తర్వాత మనకి పాలకూర పప్పు రెడీ ఉంటుంది. ఇందులో ఎన్ని వేసాను చూడండి. ఆరోగ్యపరంగా కూడా పాలకూర, కందిపప్పు, టొమాటోస్, కాస్త కొత్తిమీర అందులో మిక్స్ అయిపోయింది. నాకు కొంచెమే ఉంది అందులో. అది తర్వాత మెంతి వేసాను, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేసాను నేను. ఉప్పు, కారం. అంటే భారతదేశంలో ఎన్ని దినుసులు మనకంటే వంటిలే మన ఒక ఏమంటారు, ఒక ఆయుర్వేదిక వైద్యశాల అన్నమాట. మన దగ్గర ఉన్న అన్నింటితో ఆవాలు, జీలకర్ర ఇవన్నీ ప్రతిదీ ఆరోగ్యానికి సహకరిస్తాయి. ఏదైనా మితంగా తింటే ఆరోగ్యం, అమితంగా తింటే అజీర్తి. సో దీన్ని మనం కాస్త ఉడకనిద్దాం. మన కమ్మనైన రుచి కలిగిన పాలకూర పప్పు రెడీ అయిపోయింది. చక్కగా ఉడికింది. ఇది ఉడికిన తర్వాత నేను ఇది స్టవ్ కట్టేస్తున్నా. మీ దగ్గర ఇంకా కొత్తిమీర, తాజా కొత్తిమీర ఉంటే పైనుంచి గార్నిష్ చేసుకోండి. చాలా బాగుంటుంది, రుచి బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. చేసేసి ఇంకా నేను
చూడండి, నా ఇంట్లో అన్నీ రెడీగానే ఉంటాయి. ముందుకే నేను ఏదో ప్రత్యేకంగా ఇలా పెట్టుకొని చేయాలని నాకేమీ అనిపించదు. అన్నీ ఇక్కడే ఉంటాయి కదా అని ఒక నమ్మకం అనమాట. సో ఇది కలిపేసాను చూడండి, పప్పు రెడీ. ఓకేనా? మళ్ళీ మరొక చక్కటి అందమైన, చెప్పాను కదా నా 4th వీడియో, నేను పచ్చి పులుసుతో మీ ముందుకు వస్తాను. నా ఫేవరెట్ డిష్ అది, దాదాపు అందరికీ ఉంటుంది అది ఫేవరెట్గా, 90% మన ఇండియన్స్కి. దాంతో మీ ముందుకు వస్తాను. అప్పుడు నేను మీకు కనిపిస్తాను, ఆ వీడియోలో నేను మీకు కనిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.